నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ఎన్నికల అనంతర హింసపై మొదలైన సిట్ దర్యాప్తు తిరుపతి పల్నాడు జిల్లాల్లో విచారణ చేపట్టిన ప్రత్యేక బృందాలు పల్నాడు జిల్లాలో ఘర్షణలపై వందల్లో కేసులు కారంపొడిలో వైకాపాకు చెందిన 11 మంది తెలుగుదేశం వర్గీయులు 8 మంది అరెస్ట్ ఎన్నికల వేళ అరాచకాలకు పాల్పడిన వారందరి అరెస్టుకు తెలుగుదేశం డిమాండ్ వేర్వేరు దాడులపై సిట్కు ఆధారాలు సమర్పణ సాగునీటి శాఖపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మేడిగడ్డ మరమ్మతులు నిధుల చెల్లింపు వ్యవహారాలపై సమాలోచనలు ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ భేటీ వాయిదా ఆమోదం లభించిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయం తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల మరోసారి పైచేయి సాధించిన బాలికలు ఇంజనీరింగ్ టాప్ 10లో 9 మంది బాలురు సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ జరిగే స్థానాల్లో ముగిసిన ప్రచారం ఎల్లుండి జరిగే ఓటింగ్కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్ భయపడేది లేదన్న కేజ్రీవాల్ ఎంతమందినైనా అరెస్ట్ చేయొచ్చని సవాల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేపట్టింది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం క్షేత్రస్థాయికి వెళ్లి కేసుల విచారణ చేపట్టింది తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో దర్యాప్తు చేపట్టింది అదనపు ఎస్పీ సౌమ్యలత డీఎస్పీ రవి మనోహరాచారి బృందం ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిపింది పల్నాడు జిల్లాలో ఎన్నికల హింసపై సిట్ విచారణ ప్రారంభించింది నర్సరావుపేట 2వ పట్టణ పిఎస్లో సిట్ బృందం విచారణ జరిపింది 2వ పట్టణ సీఐ భాస్కర్ గ్రామీణ సీఐ మల్లికార్జునరావు ఎస్బీసీఐ ప్రభాకర్ రావు నుంచి వివరాలు సేకరిస్తోంది అల్లర్లు హింసాత్మక ఘటనలపై ప్రాథమిక నివేదికను సిట్ ఈసీకి పంపనుంది పల్నాడు జిల్లాలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక తయారు చేయనుంది ఆయా ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించనుంది అవసరమైతే మార్పులు చేయనుంది అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు నాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎన్నికలకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టించిన వారందరినీ అరెస్ట్ చేయాలని తెలుగుదేశం నేతలు సిట్ అధికారుల్ని కోరారు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్కు దాడులకు సంబంధించిన ఆధారాలను వీడియోలతో సహా అందజేశారు గృహ నిర్బంధంలో ఉండాల్సిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా తప్పించుకున్నారో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు సవాంగ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పుడు గేట్లు మూసి ఉండేవన్న తెలుగుదేశం నేత వర్ల రామయ్య చాలా కాలం తర్వాత స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చామన్నారు సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం కలిశాం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైకాపా వాళ్ళు అరాచకం చేశారో మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా ఆయనకి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయాలి తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి తాడిపత్రిలో పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలి తప్పకుండా ఆయన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు వైకాపా తెలుగుదేశం వర్గీయులపై కేసులు పెట్టారు గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో 192 మంది పేర్లు చేర్చారు దాచేపల్లి మండలంలో 70 పిడుగురాల మండలంలో 67 మందిపై కేసులు పెట్టారు సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు పెట్టి 70 మంది నిందితుల్ని గుర్తించారు పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు చేసి 99 మందిని నిందితులుగా చేర్చారు నర్సరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు పెట్టిన పోలీసులు 60 మంది నిందితుల్ని గుర్తించారు దాడులు ఘర్షణల వీడియోల ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తున్న పోలీసులు ఎఫ్ఐఆర్లలో మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం కనిపిస్తోంది మార్చర్ల నియోజకవర్గంలో కేసులపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు మరోవైపు కారంపొడిలో ఈ నెల 14న జరిగిన హింసాత్మక ఘటనలపై వైకాపాకు చెందిన 11 మందిని తెలుగుదేశానికి చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు గొడవలు జరిగిన రోజు అక్కడ లేకపోయినా తమ వారిని పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని తెలుగుదేశం వర్గీయుల బంధువులు ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం హింస అరికట్టలేకపోయారంటూ అధికారులపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 7 గంటలలోపు పల్నాడు జిల్లా కలెక్టర్గా ఎన్నికల అధికారిగా బాధ్యతలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలతో శ్రీకేష్ బాలాజీ విధుల్లో చేరారు. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ను, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ను, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని ఈసీ నియమించింది. సాయంత్రంలోపు బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ ఆదేశాల మేరకు వారు విధుల్లో చేరారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రవర్తించారని గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు లోకేష్ కుమార్ ఆరోపించారు. తనను అపహరించడమే కాక అమానుషంగా దాడి చేశారన్నారు. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. వైకాపా పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై పలు వీడియోలను చేసినందుకే తనకు ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇటీవల భారత్కు వచ్చిన తాను తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో గన్నవరం విమానాశ్రయం వద్ద తనను గుర్తించి పోలీసులు నిర్బంధించారని లోకేష్ చెప్పారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలు తిప్పి కొట్టారని, రక్తపోటు పెరిగి గుండె నొప్పి వచ్చినా తనను ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని ఆక్షేపించారు. ఈ ఘటనపై తాను అమెరికా ఎంబసీ, ప్రధాని కార్యాలయాలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిర్బంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ డీజీపీని కోరారు. ఇదే అంశంపై ఎల్లుండి హైకోర్టులో పిటిషన్ వేస్తానని లోకేష్ కుమార్ తెలిపారు. అవసరమైతే డీజీపీ సీఎస్లపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి థ్రెటన్ చేస్తా, నా లైఫ్ని రిస్క్లో పెట్టి ఇంత చేశారండి. కాబట్టి ఇఫ్ ద డీజీపీ ఈజ్ హ్యాంగ్ కాన్షియస్, విత్ జవహర్ రెడ్డి ఈజ్ హ్యాంగ్ కాన్షియస్, దే నీడ్ టు సస్పెండ్ దీస్ పీపుల్ అండి రైట్ అవే. అదర్వైజ్ దే ఆర్ కల్పబుల్. దిస్ ఇస్ ద ఎంటైర్ police రాజ్ ఈజ్ టోటలీ corrupt. And this is how they destroyed the state. This is how they're killing people. And when I realized that, you see, the way when they handle you, people don't survive. And కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. సచివాలయంలో సాగునీటి శాఖపై మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు, సహచర మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ అందులో చెప్పినట్లు వివరించారు. నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. కేబినెట్ భేటీ జరగకపోవడంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామన్నారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విభజన అంశాలు, రైతు రుణమాఫీ తదితర కీలక అంశాలపై నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది. రాత్రి 7 గంటల వరకు ఈసీ స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే కేబినెట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సోమవారం లోపు అనుమతి రాకుంటే అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల నుంచి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంతో రైతులు నష్టపోతున్నారని భాజపా శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. వరికి 500 బోనస్ సహా ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని కోరారు. రైతుల అంశాలు మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర సమస్యలపై సీఎంతో చర్చించినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరి రేపటి నుంచైనా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలజ్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసబుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు భరోసా హామీని వెంటనే అమలు చేయాలని కరీంనగర్ భారస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల రైతుల ఖాతాల్లో వేసిన డబ్బులు రైతు బంధు పథకానివని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రైతు భరోసా అమలు చేసి ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం ఎకరాకు 15,000 విడుదల చేయాలన్నారు. వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధు ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. మీరు ఎన్నికలప్పుడు ఏమన్నారు, రైతు భరోసా అని దానికి పేరు పెట్టి 15,000 చేసారు. అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున, అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. టాప్ 10 ర్యాంకుల్లో మాత్రం బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్లో 74.98% మంది, అగ్రికల్చర్, ఫార్మాలో 89% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల టాప్ 10లో 5 చొప్పున ఏపీ విద్యార్థులే ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించగా టాప్ 10 ర్యాంకుల్లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్లో 74.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 74.38%, బాలికలు 75.85% ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మాలో 89% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 90.18%, బాలురు 88.25% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో 9ంటిని బాలురే కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య మొదటి ర్యాంకు సాధిస్తే కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన గొల్లలేఖ హర్ష 2, సికింద్రాబాద్ తిరుమలగిరి వాసి రిషిశేఖర్ శుక్లా 3, హైదరాబాద్ మాదాపూర్కు చెందిన భోగలపల్లి సందేశ్ 4, కర్నూలుకు చెందిన మురసాని సాయి యశ్వంత్ రెడ్డి 5, అనంతపురంకు చెందిన పుట్టి కుశల్ కుమార్ 6, హైదరాబాద్ పుప్పాలగూడవాసి హుండీకర్ విదిత్ 7, ఎల్లారెడ్డిగూడవాసి రోహన్ 8, వరంగల్ ఘన్పూర్కు చెందిన కొంతెం మణితేజ 9, విజయనగరంకు చెందిన ధనుకొండ శ్రీనిధి 10వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ఆలూరు ప్రణీత 1వ ర్యాంకు కైవసం చేసుకుంటే విజయనగరం వాసి నాగుదాసరి రాధాక్రిష్ 2, హనుమకొండకు చెందిన గడ్డం శ్రీవర్షిని 3, చిత్తూరు వాసి సోంపల్లి సాకేత్ రాఘవ్ 4, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన రేపాల సాయి వివేక్ 5, నాచారం వాసి ఆజన్ సాద్ 6, తిరుపతి వెంగమాంబపురంకు చెందిన వడ్లపూడి ముఖేష్ చౌదరి 7, హైదరాబాద్ పేట్ బషీర్బాద్ కు చెందిన జెన్నీ భార్గవ్ సుమంత్ 8, అల్విన్ కాలనీకి చెందిన జైశెట్టి ఆదిత్య 9, శ్రీ సత్యసాయి జిల్లా జలిజపేటకు చెందిన పూల దివ్యతేజ 10వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ను వారం రోజుల్లో విడుదల చేస్తామని ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినట్లు భాజపా నేత రఘునందన్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినా వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. రాణిగంజ్లో హైదరాబాద్లో ఉన్న వేర్వేరు ప్లేసులలో డబ్బులు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 23 ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామిరెడ్డి అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము దాంట్లో డబ్బులు వసూలు చేసినామని చెప్పినాడు. నేను అడుగుతున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేబినెట్ మీటింగ్ లో బహుశా మీరేమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చిర్రా వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయొద్దని? ఈ రాష్ట్ర కేబినెట్ ఏమన్నా డీజీపీ రవి గుప్తా గారికి ఆదేశాలు ఇచ్చిందా? హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరులకు మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సర్వే నంబర్లోని భూమి తమకే చెందుతుందని, అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులతో అక్కడికొచ్చారు. ఫెన్సింగ్ ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు. మరోవైపు ఆ భూమి తమకే చెందుతుందంటూ మరో 15 మంది అక్కడకు వచ్చారు.
తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ఆ 15 మంది వాదించగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలో తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మల్లారెడ్డి అనుచరులు పోలీసుల ముందే ఫెన్సింగ్ కూల్చేశారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు మల్లారెడ్డిని, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిని స్టేషన్కు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లు నేటి నుంచి పనులు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. బల్దియా నుంచి తమకు రావాల్సిన 1350 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు గ్రేటర్ వ్యాప్తంగా పనులు చేయబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అసోసియేషన్ వద్ద సమావేశమైన కాంట్రాక్టర్లు బల్దియా అధికారుల తీరుపై మండిపడ్డారు. అప్పుల బాధ భరించలేక చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు గుండెపోటుతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బల్దియా బకాయిలు చెల్లించే వరకు నిరవధికంగా పనులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన పార్వతీ బ్యారేజీ నుంచి నీటిని పూర్తిగా వదిలిపెట్టారు. ప్రస్తుతం బ్యారేజీ ఖాళీ అయింది. బ్యారేజీ మరమ్మతుల కోసం నీటిని వదిలిపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గేట్ల వద్ద మోకాలు దిగువకు నీరు ఉండగా బ్యారేజీ పూర్తిగా ఇసుక, మట్టి తేలింది. మొత్తం బ్యారేజీని ఖాళీ చేయడంపై పరిసర గ్రామాల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నీటిని వదిలిపెట్టినందున తమ జీవనోపాధి కోల్పోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 7 మరణించారు. అనంతపురం జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు బాచుపల్లి వద్ద లారీని ఢీకొన్న ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 2కి చికిత్స కొనసాగుతోంది. అనంతపురం రాణినగర్కు చెందిన మహమ్మద్ అయాన్, మహమ్మద్ అమాన్, షేక్ ఫిరోజ్, అలీ సాహెబ్, రహానా చనిపోయినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరు సమీపంలో ఓ వెంచర్లో స్వాగత ద్వారం కోసం స్లాబ్ వేస్తుండగా పిల్లర్లు కూలి పనులు చేస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన పూరన్ సింగ్, హాసా అనే భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సహా 7 గాయపడ్డారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. మియాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, గండి మైసమ్మ, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. వనస్థలిపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి చింతలకుంట వద్ద చెరువును తలపించింది. ఈ కారణంగా పనామా, ఎల్బీనగర్ మధ్య చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే సూచనలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అటు దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నట్టు తెలిపింది. ఇవి మరింత పురోగమించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. ఈ సాయంత్రం 5ంటికి ప్రచారం ముగియగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికల్ని పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఈ విడత ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్, ఒడిశా 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 5వ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీలో ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేఠీ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు.
దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువులు కూడా ఏదైనా చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని అంబాలా సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బలమైన ప్రభుత్వం వల్లే ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైందని, జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందన్నారు. 70 ఏళ్లుగా భారత్ ను ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్ చేతిలో ఇప్పుడు అడుక్కునే చిప్ప ఉందన్నారు. సాయుధ బలగాల్లో కాంగ్రెస్ కుంభకోణాలు చేస్తుందని ఆరోపించారు. జవాన్లకు లాఠీలిచ్చి ఉగ్రవాదుల బుల్లెట్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ సూచించిందని మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టి సమాజంలో చీలిక తెస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఖర్గే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీకి ముందు ఏ ప్రధాని కూడా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్న ఖర్గే ప్రజాస్వామ్యంపై పదే పదే మాట్లాడతారు కానీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పాటించరు అని మండిపడ్డారు. అయోధ్యలో రామ్ మందిరాన్ని కూల్చేస్తారని, ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తారన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. ఎవరిపై తాము బుల్డోజర్లను ప్రయోగించలేదని, ఆ అలవాటు మోదీకే ఉందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దాన్ని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. జూన్ 4న వెలువడే ఫలితాలతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఉద్దవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అటు స్వాతి మాలివాల్ కు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. దాదాపు 3 గంటల వైద్య పరీక్షల తర్వాత ఆమె ముఖం, శరీరం లోపల గాయాలైనట్లు వైద్యులు తేల్చారు. ఇప్పటికీ స్వాతి మాలివాల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మే 17న స్వాతిని సీఎం కేజ్రీవాల్ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. మరోవైపు విచారణకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. అటు స్వాతి మాలివాల్ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. భాజపాకు ఆమె తొత్తుగా మారని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. అపాయింట్మెంట్ లేకుండా ఈ నెల 13న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చిన ఆమె అక్కడున్న భద్రతా సిబ్బందిని బెదిరించారని అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీటీవీ ఫుటేజీలో మాలివాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగటం కనిపిస్తోందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ ను కూడా స్వాతి మాలివాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు ప్రజల్లో కేజ్రీవాల్ కు పెరుగుతున్న ఆదరణను దెబ్బకొట్టాలని మాలివాల్ ద్వారా భాజపా కుట్ర చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇలాంటివి కమలం పార్టీకి అలవాటేనని చురకలు వేసింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా ఈ కేసులో నిందితుడిని రక్షించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడి వ్యవహారానికి సంబంధించి తొలిసారి స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్ట్ చేసేందుకు భాజపా సిద్ధమవుతోందని ఆరోపించారు. అరెస్టుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయటం భాజపాకు సాధ్యం కాదన్నారు. రేపు భాజపా ప్రధాన కార్యాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలంతా వస్తారని, ఎవరినైనా జైలుకు పంపొచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాల్ చేశారు. ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్లను జైలుకు పంపుతామని భాజపా నేతలు హెచ్చరిస్తున్నారని, రేపు తామే భాజపా కార్యాలయానికి వస్తామని, తమను జైలుకు పంపాలని కేజ్రీవాల్ అన్నారు. భాజపా ఎంతమందిని జైలుకు పెట్టినా అందుకు రెట్టింపు సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారని కేజ్రీవాల్ అన్నారు.